ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమందరము చేరి దేవుని ప్రార్థించడానికి, స్తుతించడానికి, వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ దినమంతా కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కదా. ఈ దినమంతా కూడా మన యొక్క పనులలో మనల్ని జయప్రదంగా నడిపించి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చిన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రికాలము మనము ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక చక్కటి వాక్యం ఏంటంటే, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14-15 వచనంలో, దేవునికి స్తుతియాగం చేయుము, మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము, ఆపత్కాలంన నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎంత గొప్ప వాగ్దానం ఆయన చేస్తున్నాడు. అంటే మనం ఏం చేయాలంట? దేవునికి స్తుతియాగము చేయాలంట. ఆ ముందు ఆ కీర్తనలో ఆ ముందు వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేనెరుగుదును, పొలములోని పశువాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు నావే అని దేవుడు చెప్తూ, నేను మిమ్మల్ని అసలు అడుగుతానా? నేను ఆకలిగొన్నను నీతో చెప్పను, వృషభముల మాంసం నేను తింటానా, పొట్టేళ్ల రక్తం త్రాగుతానా అని చెప్తూ, మీరు దహన బలుల గురించి బలుల గురించి వరి కావద్దు. మీరు చేయాల్సిన ఒకే ఒక యాగం ఏంటంటే దేవునికి స్తుతి యాగము. దేవునికి స్తుతి యాగము అంటే ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే, మేక్ థ్యాంక్ఫుల్నెస్ యువర్ సాక్రిఫైస్ టు గాడ్ అండ్ కీప్ ద వౌస్ యు మేడ్ టు ద మోస్ట్ హై, దెన్ కాల్ ఆన్ మీ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ ఐ విల్ రెస్క్యూ యూ అండ్ యూ విల్ గివ్ మీ గ్లోరీ. ఈ మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, మీ స్తుతిని ఒక యాగంగా చెయ్యండి. మేక్ థ్యాంక్ఫుల్నెస్ యువర్ సాక్రిఫైస్ టు గాడ్ అంటే దేవునికి మీరు ఏదేదో బలులు, మరి పాత నిబంధన కాలంలో ఎన్నెన్నో బలులు అర్పించేవాళ్ళు కదా. వృషభాలు, పొట్టేళ్ళు, గొర్రెలు, ఇంకా మేకలు, ఇలా రకరకాలుగా. అయితే దేవుడు అంటున్నాడు, అవన్నీ నేనే సృష్టించాను, అవన్నీ నాకు ఆకలి తీరుస్తాయా? లేకపోతే వాటన్నిటి కోసం నేను ప్రాకులాడుతున్నానా? కాదు, నాకు అలాంటివి కాదు అవసరము. ఎందుకంటే అవన్నీ నేను సృష్టించినవి, అవన్నీ నావే. అవన్నీ మీరెందుకు ఇస్తారు? అవన్నీ నాకు అవసరం లేదు. మీ హృదయంలో నుంచి వచ్చే, మీ నోటిలో నుంచి వచ్చే, మీ హృదయంలో నుంచి నోటి ద్వారా మీరు అర్పించే ఆ స్తుతినే మీరు యాగంగా చేయండి. ఆ కృతజ్ఞతా స్తుతిని ఒక బలియాగంగా నాకు సమర్పించండి. అప్పుడు నేను ఎంతగానో సంతోషిస్తాను అని ఆయన చెప్తున్నాడు. మేక్ థ్యాంక్ఫుల్నెస్ యువర్ సాక్రిఫైస్ టు గాడ్ అండ్ కీప్ ద వౌస్ టు మేక్ టు ద యూ మేడ్ టు ద మోస్ట్ హై. అంటే నువ్వు ఏమేమైతే మరి మొక్కుబళ్ళు చెల్లించుకున్నావో, అంటే మొక్కుబళ్ళు చేసుకున్నావో, అంటే ఇలాంటివి కాదు, నేను ఈ బలి అర్పిస్తాను, ఆ బలి అర్పిస్తాను కాదు, అది కాదు. నా హృదయాన్ని నేను అర్పిస్తాను ప్రభు అంటే అర్పించు. నేను ఫలానా పని నీకోసం చేస్తాను ప్రభు అంటే చెయ్యి. ఇదిగో నేను ఈ దినం నుంచి ఇలాగ చేస్తాను, నీకు ప్రార్థన చేస్తాను, లేకపోతే ఈ దినం నుంచి నేను ఇలా ఇద్దరికో నేను వాక్యం చెప్తాను, లేకపోతే నేను ఏదైనా నీ పని చేస్తాను అని నువ్వు ఒప్పుకొని ఉంటే అది చెయ్యి. ఇదిగో ఈ సమయం నుంచి సమయం వరకు నేను విజ్ఞాపన ప్రార్థన చేస్తాను అని ఒప్పుకొని ఉంటే అవి చేయాలి. అవి చెయ్యండి. అవి చేస్తేనే అది మీరు నాకు ఇచ్చేటువంటి బలియాగము. అదే నేను కోరుకునే బలియాగము. మీరు నాకు స్తుతియాగం చేయండి. మీరు ఏమేం మొక్కుకున్నారో అవి తీర్చండి. చాలాసార్లు మనం చాలా సింపుల్గా అప్పటికప్పుడు అనుకుంటాం మనసులో. మరి వాక్యం వింటున్నప్పుడు, అవును ఇంక ఈ రోజు నుంచి నేను ఇవన్నీ మానేసి నేను ఈ పని చేయాలి దేవునికి అని అనుకుంటాం. ఈ రోజు నుంచి ఇదిగో ఈ సేవకుడు చెప్తున్నాడు ఈ మాటల ప్రకారం నేను చేస్తాను అని ఒకటి అనుకుంటారు. కానీ అది అనుకున్నారంటే మీరు మొక్కుబడి చేసుకున్నట్లే. మరి మొక్కుబడిని చెల్లించాలి కదా. నీ మొక్కుబడులు చెల్లించకపోతే నువ్వు తప్పకుండా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ఆ విధంగా చేసిన తర్వాత
మనం చేయాల్సింది ఏంటంటే, మీరు ఆపత్కాలంలో నాకు మొరపెట్టండి, నేను వెంటనే నీకు జవాబిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. ఎప్పుడైతే నేను నిన్ను విడిపిస్తానో, నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే, నువ్వు ఏమైనా బంధకాలలో ఉన్నావా, లేకపోతే సమస్యల్లో ఉన్నావా, కష్టంలో ఉన్నావా, ఏ బాధలో, ఏ ఇరుకులో, ఏ లోటుపాట్లతో నువ్వు ఉన్నావో అవన్నీ కూడా నాకు మొరపెట్టుకో, నేను తప్పకుండా నీకు విడుదలనిస్తాను, నేను రక్షిస్తాను అని అలా చేసినప్పుడు నీవు కూడా నన్ను మహిమపరుస్తావు కదా అని దేవుడు చెప్తున్నాడు. నిజమే, దేవుడు చెప్పేది మాట ఏమిటంటే, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు లక్ష్యం చేస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అలక్ష్యం చేయడు, లక్ష్య పెడతాడు. అంతేకాదు, ఆయన దీన మనసు గలవాని వద్ద నివసించాలని ఇష్టపడుతున్నాడు. అలాంటి హృదయం నీకున్నట్లయితే ఆ హృదయంలో ఆయన నీ దగ్గరికి వచ్చి నీలో నివసిస్తాడు. మరి పేతురు గారు ఏం చెప్తున్నారంటే, నీవు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కుడవై నీవు దీన మనసుతో ఉండు అని చెప్తున్నాడు. అలాంటి హృదయం అంటే ఒక విరిగి నలిగిన హృదయము, అంటే పశ్చాత్తాపంతో కూడినటువంటి మనస్సు, తర్వాత ఆయన పట్ల విశ్వాసం కలిగినటువంటి జీవితము, హంబుల్గా ఆయన యొక్క కృప కొరకు వేచి చూసేటువంటి ఆ హృదయాన్ని మనం కలిగి ఉన్నట్లయితే, దేవుడు నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత చాలా ఎమర్జెన్సీలో నువ్వు అడుగుతానే వెంటనే దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, విడుదలనిస్తాడు. ఆయన పట్ల, ఆయన నీ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీవు కూడా ఆయనను మహిమపరుస్తావు. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఈ దినమే మనం స్తుతియాగం చెల్లించడం ప్రారంభిద్దాం. దేవా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వని కాదు, కానీ మనము స్తుతియాగం చెల్లిద్దాం. ఆయన మనకు తప్పకుండా మన మొక్కుబడులు మనము జ్ఞాపకం చేసుకుని ఆయనకు మొక్కుబడులు చెల్లించి ఆయనను మరి స్తుతియాగంతో ఆయనను మరి ఆరాధిద్దాం. ఆయన మనల్ని కాపాడడానికి, ఆయన నిత్యము మనతో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మరి రాత్రికాలము ఈ వాక్యంను ధ్యానించుకుంటూ మనం పడుకుందాం. పడుకోనకు ముందు మనం చేసుకునే ప్రార్థనలు మనం తప్పకుండా చేసుకుందాం. ప్రార్థనలోనికి వెళ్దామా? పరిశుద్ధుడవు, నిత్యుడవు, సర్వ కృపానిధివైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు నాయన. ఎల్ల వేళల ఎల్ల కాలములందు తండ్రి, సర్వావస్థలైంది కూడా మీరు మాకు తోడైండే దేవుడు. ప్రభా, మేము నిన్ను అడిగితే చాలు తండ్రి, మాకు మీరు జవాబిచ్చే దేవుడు అంటున్నారు. అవును తండ్రి, మేము నీకు స్తుతియాగం చెల్లించాలి. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. మేము ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయండి. అవును తండ్రి, మా పరిస్థితిని బట్టి మేము నీకు కృతజ్ఞతలు చెల్లించాలి. మాకున్న బాధలను, కష్టములను, ఇబ్బందులను బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే తండ్రి, ఏ కష్టమైనా ఎందు నిమిత్తం వస్తుందో మాకు తెలియదు ప్రభా. నీవు ఎందుకు అనుమతించావో మాకు తెలియదు, దానివల్ల ఏం జరగాలనో మాకు తెలియదు. కనుక ప్రభా, మాకేమీ తెలియదు. నీవైతే సమస్తం ఎరిగినటువంటి దేవుడు, సమస్త జ్ఞానివి ప్రభా. నీకు సమస్తం తెలుసు. మా ముందు ఏం జరగబోతుందో, మా ఫ్యూచర్ అంతా నీ చేతులలో ఉన్నది. నీ సన్నిధానంలో నీవు మమ్మల్ని చూస్తున్నావు. అవును, నీవు మమ్మల్ని నీ చేతిలో, అరచేతులలో పెట్టుకొని మా ప్రాకారంలో కూడా నీ చుట్టూ ఉంచుకొని ఉన్నావు తండ్రి. దేవా, మా పట్ల నీకున్నటువంటి ప్రణాళిక నీకు తెలుసు. మమ్మల్ని నడిపిస్తావు నీవే అని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభా, మాకు ఉద్యోగంలో లేవు, అడుగుతున్నాము. మరి వివాహ ప్రయత్నంలో సఫలం కావడం లేదు, అడుగుతున్నాము. సంతానం లేదు, అడుగుతున్నాము. అయితే ప్రతిదీ కూడా మీరు తగిన సమయంలో చేస్తారనే నమ్మకంతో, విశ్వాసంతో నీకు స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవా, కుటుంబాలలో ఐక్యత కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఎలాంటి మనస్పర్ధలు లేని జీవితం ప్రతి ఒక్క కుటుంబంలో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరికి సమాధానం, శాంతిని అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళను స్వస్థపరచమని వేడుకొంచున్నాం. ఎంతమంది ప్రభా మరి ఆకస్మిక ప్రమాదం గురైన వారు, ఆకస్మికమైన అనారోగ్యములకు గురైనటువంటి వారు, వారందరినీ ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకొని అడుగుతున్నాము. వారికి అందరికీ తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మీరు దయగల దేవుడు. ఎవరైతే సర్జరీలకు ప్రిపేర్ అవుతున్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న వారికి అందరికీ తగిన సహాయము, మరి శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ప్రతి ఒక్కరు కూడా నాయన నీకు స్తుతియాగం చెల్లించే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రసవంలో ఉన్నటువంటి
ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి తండ్రి. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడమని వేడుకొంచున్నాము దేవా ప్రభా. మరి ఈ దినం ఎంతమందినైనా ఉద్యోగాలు పొందుకున్నట్లుగా వివాహములు కుదిరినాయని, మరి సంతానము కలిగినదని, మరి కన్సీవ్ అయినట్లుగా వార్తలు విని ఎంతగానో సంతోషిస్తున్నారు. వాళ్ళందరినీ బట్టి కూడా నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి మాకున్న కష్టములు ఇబ్బందులు అన్నీ తెలుసు మీకు తండ్రి. మీరు కృప చూపించండి. అప్పులతో, ఆ అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభానైనా ఎంతమంది అయితేనైనా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని కృంగుదలతో ఉన్నారు, మరి ఆర్థిక ఇబ్బందులతోనైనా కుటుంబాలు నడుపుకోలేని స్థితిలో ఎంతమంది ఉన్నారో అలాంటి వారందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా. కృప చూపించి వారికి అందరికీ తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, శ్రమలు అనుభవిస్తున్న వాళ్ళను, దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను, అన్యాయానికి గురై ఎంతో బాధపడుతూ వేదన పడుతున్నటువంటి వాళ్ళను దయ ఉంచి మీరు ఆశీర్వదించి నాయన వారికి కావాల్సిన సహాయంను అనుగ్రహించండి ప్రభా. మీరు తప్ప ఎవరున్నారు నాయన దేవా. మీరే సమస్తం బాగు చేయదేవుడు. మాకు న్యాయమూర్తివి నీవే. మా తండ్రిలాగా మమ్మల్ని ఆదరించే దేవుడు, మా కష్టంలో మాకు తోడుగా ఉండే దేవుడు నీవే తండ్రి. తండ్రి ప్రభా, మేము నీకు స్తుతి యాగం చెల్లిస్తున్నాము, నీకు మొరపెడుతున్నాము. మాకు తప్పకుండా సహాయం చేయండి, మమ్మల్ని ఆదరించండి. మా మా యొక్క మనవులు ఆలకించి మాకు వెంటనే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దుఃఖపడుతున్నటువంటి ఆత్మీయులను కోల్పోయి దుఃఖపడుతున్నటువంటి వాళ్ళను, మరి వారికి కావాల్సిన ఆదరణను, ఓదార్పును అనుగ్రహించండి తండ్రి ప్రభా. మరి హాస్పిటలైజ్ అయ్యి ఎంతో కాలంగా ప్రభా, మరి ఎన్నో రకాలుగా తండ్రి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళను కూడా మీరు ఆశీర్వదించి వారికి కూడా తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, వారందరినీ కూడా కాపాడండి తండ్రి. వారికి తగిన సహాయం అనుగ్రహించండి. అనాథలు, దిక్కులేని వారు తండ్రి, వృద్ధులు, మరి చిన్నారులు, మరి అలాంటి వారిని ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి. వారి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాము. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపైన రక్తం ప్రోక్షిస్తున్నాం తండ్రి ప్రభా. అప్రమత్తతతో డ్రైవింగ్ చేయడానికి సహాయం చేయండి దేవా ప్రభా. మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, మరి సైనికులు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. భయంకరమైన దాడులకు గురైనటువంటి కాశ్మీర్ వాసులు మా ప్రభా, ఇంకా అనేక మంది టూరిస్టులు మా తండ్రి ఎంతో మరి భయంకరమైన వేదనకు గురవుతున్నారు. అనేక మంది ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు తండ్రి. క్షతగాత్రులు, మరి తండ్రి గాయాల పాలైనటువంటి వారు అందరినీ ప్రభావం మీరు కనికరించి వారికి తగిన ఆదరణ మీరు అనుగ్రహించండి. ఆ పరిస్థితిని మీ కంట్రోల్లో ఉంచుకున్నారు తండ్రి. మాకు తెలుసు తండ్రి, అయితే ఎందుకు దీనిని మీరు అనుమతించారో మాకు తెలియదు. అయితే మేము ఏ లెసన్స్ నేర్చుకోవాలో దాన్ని బట్టి మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది నాయన దైవ సేవకులు మరి ఎంత భయంతో ఉన్నారు, ప్రాణ భయంతో ఉన్నారు. అవును ప్రభా, అనేక మంది నాయన చంపుతామని బెదిరిస్తున్నటువంటి అనేక మంది పాస్టర్లను బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము. ఎంతోమందిని ప్రభా అవమానిస్తున్నారు, హింసిస్తున్నారు, దూషిస్తున్నారు దేవా ప్రభా. మరి తండ్రి, మరి చంప దెబ్బలు కొడుతున్నారు నాయన. మరి ప్రభా, ఇంత భయంకరమైనటువంటి హింసాత్మకమైన సంఘటనలు మా దేశంలో జరుగుతుంటుండగా తండ్రి మీరు చూస్తున్నారు. అయితే మీరు అనుమతిస్తున్నారేమో మాకు తెలియదు. అయితే మేము ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి కృప చూపించండి. అదేవిధంగా తండ్రి, మీరు మీ ప్రణాళిక చొప్పున సమస్తం జరిగిస్తారు కాబట్టి తండ్రి, మాకు కావాల్సిన కాపుదల మీరే ఇస్తారు. మరి మేము ఏది నేర్చుకోవాలనో అది నేర్పిస్తారు కాబట్టి మేము నీ పైన ఆధారపడి ఉన్నాము. సహాయం చేయండి తండ్రి దేవా. ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడై ఉండండి. ఎంతమంది అయితేనైనా మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారు, వారందరికీ మంచి తెలివిని, జ్ఞానంనిచ్చి చక్కగా ప్రిపేర్ అవ్వడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా, మేము రాత్రి నిద్రించినప్పుడు మా శరీరములు, ప్రాణములు, ఆత్మలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మమ్ములను నీ కాపుదల్లో భద్రంగా కాపాడుతున్నందుకే నీకు వందనములు. ఏ తెగులు రాకుండా మా గుడారంను కాపాడుతున్నారు. రాత్రి వేళ కలుగు భయములు మాకేమీ కలగకుండా మీరు కాపాడుతున్నారు దేవా. మరి మేము ఒంటరిగా ఉండినను సురక్షితంగా ఉంటామని నమ్ముతున్నాము. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి మంచి నిద్రను మీరు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా. మరి రాత్రి వేళ మేము నిద్రించినప్పుడు మాకేమవుతుందో మాకే తెలియదు గనక తండ్రి, నీవు మమ్మల్ని చూస్తున్నావు. మీరు కొనుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడు తండ్రి. మా తండ్రి, మాకున్న ప్రతి బలహీనత నుంచి మాకు విడుదల అనుగ్రహించండి.
మా ప్రభా తండ్రి నీ రక్తపు కంచె మా పైన ఉంచమని ప్రార్థిస్తున్నాము. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, ఏ విషపురుగు కాట్ల వల్ల కూడా భయం లేకుండా మమ్మలను కాపాడమని వేడుకొంచున్నాము. రేపటి దినాన మేము చేయాల్సిన పనులన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అవన్నీ కూడా జయప్రదంగా చేయడానికి సహాయం చేయండి. ఈ దినమంతా మీరు మమ్మల్ని ఏ విధంగా కాపాడారో అదేవిధంగా తండ్రి మమ్మల్ని జయప్రదంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము ఎంతో ఉత్సాహంతో వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.